అందరికీ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఘుమఘుమలాడుతున్న మటన్ కీమా మునక్కాయ కూర అదేనండి. ఫ్రై ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చక్కగా వండుకోవటమైంది. అలానే ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుంటాను. ఇంకా వీటికి కావాల్సినవి ఒక్కసారి చూద్దామా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, టమాటాలు, అలానే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, అలానే ఉడికించుకొని అదేనండి ఈ కీమాకి ఉప్పు, పసుపు, కారం వేసి అలా 2 విజిల్స్ రానిచ్చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. కుక్కర్ వేసి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. పొయ్యి మీద బాండీ పెట్టేశాను, ఆయిల్ వేశాను. ఆ తర్వాత చెక్క లవంగాలు వేశాను. చిటపట అన్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి చక్కగా వేయించడానికి రెడీ అయ్యానా. ఉప్పు ఎంత మేలు చేస్తుందో తెలుసా. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు త్వరగా మగ్గటానికి ఉప్పు కనుక వేయలేదనుకోండి బోళ్ళంత టైం పడుతుంది. అదేనండి ఆ 5-6 నిమిషాల్లో మగ్గాల్సిన ఈ ఉల్లిపాయ 2-3 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా చక్కగా ఈ ఉల్లిపాయల్లో వేసేసానండి. చూడండి, లో ఫ్లేము, హై ఫ్లేము ఎప్పుడైనా మనము వంట చేసుకునేటప్పుడు దగ్గరగా ఉన్నామనుకోండి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హై ఫ్లేమ్ పెట్టుకోవటం లేదా లో ఫ్లేమ్ పెట్టుకోవటం. చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అలా మగ్గిన ఈ ఉల్లిపాయలు ముక్కల్లో ఇప్పుడు ధనియా పౌడరు అలా వేసేసి చక్కగా చూస్తున్నారా నేను ఎలా కలుపుతున్నానో. ఆ పౌడర్ మొత్తం ఆ ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టుగా పౌడర్ మొత్తం అలా కలిపేసేసి చక్కగా ఫ్రై అయ్యిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా కొంచెం అంటే కొంచెం గరం మసాలా కొంచెం వేసానండి, ఎక్కువే లేదు. ఎందుకు ఎక్కువే లేదు అన్నది చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూస్తున్నారా టమాటా ముక్కలు ఉల్లిపాయల్లో వేయకుండా నేను అన్నీ వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసాను. ఆ టమాటాలు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఆ ఫ్లేవర్ బయటికి అదేనండి మన ముక్కలకి తెలిసిపోయిద్ది మంచిగా ఫ్రై అయ్యింది అన్నప్పుడు. అప్పుడండి ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసేసాను. చెప్పాను కదా కీమా అదేనండి మటన్ కీమా మునక్కాయతో చక్కగా కూర వండుకొని అలా తింటే టేస్ట్కి టేస్ట్, వెరైటీ చాలా బాగుంటుంది. ఎప్పుడో మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి ఈ మటన్ కీమా మునక్కాయ కూర. చాలా బాగుంటుంది. అలానే ఆ మునక్కాయ మగ్గేదాకా లో ఫ్లేమ్ పెట్టేసేసి మూత పెట్టేసుకొని చక్కగా సన్నటి సెగ మీద మునక్కాయ మగ్గింది సగం అన్నప్పుడు ఆల్రెడీ మటన్ ఎటు కుక్కర్ వేసుకున్నాం కదండి, అందుకని సగం మునక్కాయ మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ కీమా కూడా వేసేసి ఆల్రెడీ ఉప్పు కారం వేసాం కాబట్టి ఇంకా ఉప్పు కారం వేయాల్సిన పని ఉండదనుకుంటా. చూస్తున్నారు కదా అలా ఆ మటన్ కూడా వేసిన తర్వాత సగం ఉడికిన తర్వాత ఆ బబుల్స్ వస్తున్న టైంలో ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కూడా చక్కగా వేసేసానండి. ఆ తర్వాత ఈ కొబ్బరి పేస్ట్లో కొంచెం నీరుందా, ఇందాక మటన్లో కూడా కొంచెం నీరు వచ్చిందా, మొత్తం కలిపి అదిగో ఆ నీరంతా ఎగిరిపోయేటట్టుగా హై ఫ్లేము, లో ఫ్లేము కొంచెం సేపు పెట్టుకుని అది కొబ్బరి వేసిన తర్వాత కొంచెం సేపు హై ఫ్లేమ్ పెట్టేసుకొని అక్కడే ఉండి ఇదిగో ఇలా తిప్పేసేసుకుంటూ ఆ తర్వాత లో ఫ్లేమ్ అంటే మంట తగ్గించేసుకొని చూసుకుంటూ మధ్యలో ఆ ఆయిల్ బయటకు వచ్చిందా, బబుల్స్ తగ్గిపోయినాయా అన్నది గమనించుకుంటూ కూర ప్రిపేర్ చేసుకోవాలండి. ఎంతసేపు పడుతుంది, బోల్డ్ టైం పడుతుందండి. కానీ మనకి ఇష్టమైన కూర మనం వండుకొని తినాలి అంటే ఆ మాత్రం కష్టము టైము ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసానా. ఇందాక ఒకసారి కొత్తిమీర వేసాను, ఇప్పుడు కూడా కొత్తిమీర వేసాను. ఇందాక కొంచెమే గరం మసాలా వేసాను, గుర్తుందా. మళ్ళీ చెప్తాను, స్కిప్ చేయొద్దని చెప్పాను చూసారా. ఇప్పుడు కొంచెం గరం మసాలా మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసేసి ఆ తర్వాత అప్పటికే ఘుమఘుమలాడుతున్న వాసన ఉడికిపోయింది. ఎప్పుడెప్పుడు అన్నం వండుకొని అలా తినొచ్చు అన్న ఆలోచనతో ఇదిగో సర్వింగ్ బౌల్లో కూడా అలా హడావిడిగా తీసేస్తున్నాను. చూస్తున్నారా ఎంత స్పీడ్గా తీస్తున్నానో. కూర వండేసేసుకున్నామనుకో ఒక అరగంటలో అన్నం కూడా ఉడుకుతుంది. ఆ అన్నం ఉడికిన తర్వాత ఈ మటన్ కీమా వేసేసుకొని అలా తింటూ ఉంటే అబ్బా సూపరు. వేడి అన్నంలో అలా ఈ మటన్ కీమాతో తింటే బాగుంటుంది. అలానే రసం కూడా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యానండి.
ఎక్కడ చేశాను ఆల్రెడీ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశాను అని అనుకున్నానండి. ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ చూస్తూ డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు చూశానండి. మొన్న ఈ మధ్య వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ వెళ్ళినప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇదిగో ఇలా మటన్ మునక్కాయ కీమా చేశానండి. చాలా చక్కగా కుదిరిందని కోడలు చెప్పింది. మా అబ్బాయి చెప్పాడు. మా మనవరాలు కూడా యమ్మీ యమ్మీ ఆ బోన్ ఉంది చూసారా? అది చక్కగా అలా తింటూ ఉండి ఎంజాయ్ చేసిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.